హలో గైస్, అమెరికా ఇటీవల భారత్ పై టారిఫ్లను తగ్గించింది. ఇది ఏమిటి? భారత్కు ఎలాంటి లాభాలు వస్తాయో ఒక్క నిమిషంలో చెప్తా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రకటించినట్టు భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్లు దిగుమతి పన్ను 50% నుంచి 18%కి తగ్గించారు. ఇది ఇప్పుడు అమల్లో ఉంటుంది. టారిఫ్ అంటే ఏమిటి అసలు? అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులపై విధించే అదనపు పన్నుని టారిఫ్స్ అంటాం. ఎక్కువ టారిఫ్ ఉంటే భారతీయ ఉత్పత్తులు అక్కడ ఖరీదైనవిగా అవుతాయి, అమ్మకాలు తగ్గుతాయి. భారత్కు 18% టారిఫ్ తగ్గించడం ద్వారా లాభం ఏమిటి? భారతీయ ఎగుమతులు చౌకగా అమెరికాలో అమ్ముడవుతాయి. ఎక్కువ ఆర్డర్లు, ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. టెక్స్టైల్స్, గార్మెంట్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, కెమికల్స్, ఆటో పార్ట్స్ లాంటి సెక్టర్లు బాగా బూస్ట్ అవుతాయి. భారత్ ఎక్స్పోర్టర్లు మార్జిన్లు పెరుగుతాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాల కంటే భారత్కు ఎక్కువ ప్రతిపాదికన తక్కువ టారిఫ్స్ 18% ఇవ్వడం జరిగింది. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతారు. మొత్తంగా మోదీజీ గవర్నమెంట్ ఇది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు గ్రేట్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు.